హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి. ఈరోజు వీడియోలో మీరు ఆల్రెడీ తమ్నెయిల్ చూసే ఉంటారు కదండి. సో ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది అనమాట. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక గుడ్ న్యూస్ అని చెప్పి. ఆ గుడ్ న్యూస్ అయితే ఇదనమాట. నేనైతే మన ఛానల్ ఇప్పటికి వచ్చేసి 1 year అయితే అవుతుంది. అలాగే సబ్స్క్రిప్షన్ అంటే మోనిటైజేషన్ కూడా చాలా చాలా దగ్గరలో ఉంది. అండ్ నేనైతే బేకింగ్ స్టార్ట్ చేసి 1 year సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందనమాట. సో ఇన్ని గుడ్ న్యూస్లు అయితే ఉండడం వల్ల నేనైతే ఒక గివ్ అవే కాంటెస్ట్ అయితే పెడదామని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే కనుక ఈ గివ్ అవేలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని అడుగుతాను అనమాట. ఒక చిన్న చిన్న సింపుల్గా అనమాట. అవన్నీ మీరు పార్టిసిపేట్ చేయగలిగితే కనుక మీరైతే విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంతకీ గివ్ అవే ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే అది మీకు చెప్పేస్తాను. నేనైతే ఆల్రెడీ మీకు ఏంటి అంటే చాలామంది గివ్ అవే కాంటెస్ట్లు అంటే కొన్ని ఏమన్నా గిఫ్ట్స్ లాగా ఇస్తూ ఉంటారు. బట్ నేనైతే చాలా ఆలోచించాను. గిఫ్ట్లా కాకుండా మన ఛానల్ వచ్చేసి బేకింగ్ రిలేటెడ్ కాబట్టి ఏదైనా రెసిపీ అంటే మీకు యూస్ఫుల్ అయ్యేటువంటిది ఏదైనా రెసిపీ నేర్పిస్తే బాగుంటుంది కదా అనిపించింది. సో దానికోసం అయితే నేను ఆల్రెడీ బ్రెడ్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను కదా. చాలామంది అయితే నన్ను అడిగారు, ఫ్రీగా క్లాసెస్ చెప్పండి అక్క ప్లీజ్, ఎఫర్ట్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పి. సో నేను ఆ మెసేజెస్ అన్నీ కూడా నేను గుర్తున్నాయండి నాకు. సో అందుకని చెప్పి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే, అంటే నేనైతే ఫ్రీగా క్లాసెస్ చెప్పట్లేదు, బట్ నేను ఆల్రెడీ క్లాసెస్ తీసుకున్నాను కదా, ఆ క్లాసెస్ రికార్డింగ్స్ ఉంటాయి కదా. సో నేను ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన వాళ్ళకి బ్రెడ్ క్లాసెస్ అయితే నేను ఇవ్వాలని అయితే అనుకున్నాను అనమాట. సో ఒకవేళ కనుక మీకు ఈ బ్రెడ్ క్లాసెస్ కనుక కావాలి అనుకుంటే కనుక ఈ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు హ్యాపీగా. ఓకేనా? ఇందులో పార్టిసిపేట్ చేయాలి అంటే నేను అడిగే 3 questions ఖచ్చితంగా అయితే మీరు సమాధానం చెప్పాలి. అవి ఏంటి అంటే, అంతకంటే ముందు ఏంటంటే ఖచ్చితంగా మీరు మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి. ఓకేనా? ఖచ్చితంగా సబ్స్క్రైబర్ అయి ఉండాలి. మీరు వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవుతూ ఉండాలి. ఈ రూల్ అయితే అసలు మర్చిపోవద్దు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏంటంటే, ఇప్పుడు వీడియో పెడుతున్నాను కదా, మీకు ఈ గివ్ అవే కాంటెస్ట్ కనుక ఇంట్రెస్ట్ అయితే కనుక ఇంట్రెస్టెడ్ అని పెట్టండి. అలాగే మీరు లైక్ చేయాలి. లైక్ చేసి ఎన్నో లైక్ అన్నది కామెంట్ చేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి షేర్ చేయాలి. షేర్ చేసింది ఏంటి అంటే మీ వాట్సాప్ స్టేటస్ కింద పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇది సెకండ్ కండిషన్. ఫస్ట్ వచ్చేసి మీ లైక్ ఎన్నోది అని చెప్పేసి నాకు కామెంట్ చేయాలి కామెంట్ బాక్స్లో. అలాగే షేర్ కనుక చేశారు అంటే కనుక షేర్ డన్ అని పెట్టాలి, సెకండ్ వన్. అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఈ వీడియో కంప్లీట్గా ఎంతసేపు ఉంది అనేది కూడా టైం మెన్షన్ చేయాలన్నమాట. ఈ 3 questions ఫస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇంటికి స్టేటస్ పెట్టుకున్నారా లేదా అన్నది నాకు ఎలా తెలుస్తుందని మీకు డౌట్ వస్తుంది కదా. స్టేటస్ అనేది పెట్టుకున్న తర్వాత అది స్క్రీన్ షాట్ తీసి, ఓకేనా, నా ఇన్స్టాకి మీరు ఆ స్క్రీన్ షాట్ని షేర్ చేయాల్సి వస్తుంది. అది మాత్రం మర్చిపోవద్దు. అలా షేర్ చేసిన వాళ్ళది మాత్రమే కాంటెస్ట్లో మీకు నేమ్ అయితే ఉంటుందన్నమాట. అర్థమైందా? నేను అడిగినవన్నీ చాలా చిన్నవన్నీ, అంత ఎఫర్ట్ చేయలేనటువంటి క్వశ్చన్స్ ఏమీ అడగలేదు. ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ అంటే నా ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి, వాళ్ళకి మాత్రమే మీకు ఈ కాంటెస్ట్లో పాల్గొనే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు మీకు బ్రెడ్స్ అంత ఇంపార్టెంట్ అనుకోకపోతే ఈ కాంటెస్ట్లో పాల్గొవాల్సిన అవసరం ఏమీ లేదనమాట. ఓకేనా? నాకైతే కొన్ని మెసేజెస్ చదివినప్పుడు కొన్ని అలా గుర్తుండిపోతూ ఉంటాయన్నమాట. వాటికి ఒక్కొక్కసారి మ్యాక్సిమం నేను 100% అందరికీ రిప్లై అయితే ఇస్తూ ఉంటాను. కొన్ని మెసేజెస్కి రిప్లై ఇవ్వను. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఒక సిస్టర్ అడిగారు ఫ్రీగా చెప్పచ్చు కదా బ్రెడ్ క్లాసెస్ అని చెప్పి. దానికైతే జస్ట్ స్మైల్ ఇచ్చాను కానీ దానికి రిప్లై అయితే ఇవ్వలే. సో ఎందుకు ఇవ్వలేదు అంటే, ఎప్పుడో ఒకప్పుడు దానికంటూ ఒక సిచ్యువేషన్ రావాలి కదా. సో దానికైతే ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఆ సిస్టర్ కూడా మేబీ ఈ వీడియో చూస్తూ ఉంటే ఈ కాంటెస్ట్లో పాల్గొంటే కనుక మీకు ఆ ఛాన్స్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీది ఎన్నో కామెంట్, మీది ఎన్నో లైక్ అనేది కామెంట్ చేయాలి. ఫస్ట్ నెంబర్ 1 అని చెప్పి లైక్ ఎన్నో లైక్ పెట్టాలి. నెంబర్ 2 అని వచ్చేసి షేర్ డన్ అని పెట్టాలి. అండ్ నెంబర్ 3 వచ్చేసి ఈ వీడియో కంప్లీట్గా ఎంతసేపు ఎన్ని మినిట్స్ ఉంది అన్నది పెట్టాలన్నమాట. అలా కామెంట్ చేసిన తర్వాత స్టేటస్ పెట్టమన్నాను కదా, షేర్ చేసి స్టేటస్ మీరు మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నటువంటి స్టేటస్ని, ఈ వీడియో స్టేటస్ని స్క్రీన్ షాట్ తీసి నా ఇన్స్టా పేజ్కి అయితే ఇమేజ్ పంపించాలన్నమాట. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి. ఇన్స్టా ఫాలోవర్ అయి ఉండాలి అండ్ నా సబ్స్క్రైబర్ అయి కూడా ఉండాలన్నమాట. ఓకేనా?
ఈ కాంటెస్ట్ వచ్చేసి 31st వరకు ఉంటుందండి. 31st తర్వాత నేనైతే విన్నర్స్ని అయితే తీస్తానమాట. అండ్ విన్నర్స్ని అనౌన్స్ చేయడం ఫస్ట్ కానీ సెకండ్ కానీ నేనైతే విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను. అది కూడా వీడియో పోస్ట్ చేస్తానమాట. సో ఒకవేళ ఎవరికన్నా మీ రిలేటివ్స్లో కూడా ఎవరికన్నా బ్రెడ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియో షేర్ చేయండి. తప్పకుండా ఈ కాంటెస్ట్లో పాల్గొనాలి అనుకుంటే కామెంట్లో మాత్రం అసలు కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ కాంటెస్ట్పై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి. అంటే నేను కూడా తెలుసుకోవాలి మీరు కూడా ఏమనుకుంటున్నారో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.